ఏ బాల్ లేపో అన్నా బొందల గడ్డల పడ్డదని మోనే ఏరా పొమ్మంటే పోవారా నకరాలారా భయం లేదారా అన్నా ఏమనుకుంటారా సంగతి చెప్తా అన్నా వద్దన్నా అన్నా అన్నా ఏరా బాల్ పడతారా పో తీసుకురా సంపుతా సంపుతా నిన్ను బాల్ తీసుకురా పోనాడు సంపుతా ఈ తీసుకురాకపోతేనేమో వీడు చంపుతాడు అటు పోతేనేమో దయ్యం చంపుతుంది ఇక నేను చచ్చిపోతా వామో దయ్యం 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 వామో దయ్యం దయ్యం వామో అన్నా కళ్ళు కనపడలేదారా అన్నా అక్కడ అక్కడ ఎక్కడ్రా ఎక్కడ్రా ఏముందిరా ఆడ ఏముందిరా ఎక్కడ్రా అక్కడ అన్నా అక్కడ దయ్యం ఉందన్నా అక్కడ దయ్యం ఉందన్నా అన్నా అక్కడ దయ్యం ఉందన్నా దయ్యం ఉందన్నా దయ్యం ఉందన్నా అక్కడ దయ్యం ఉంది ఎక్కడ్రా ఎక్కడ్రా చూపిదుపా దయ్యం చూపిదుపా వద్దన్నా నడ్రా వద్దన్నా నడు వద్దన్నా నన్ను వదలన్నా వద్దన్నా అన్నా అన్నా వద్దన్నా ఆగో నేను ఉండగా దేవుడు అడలేరా ఆగో అన్నా అగో అన్న బాలు అగో తీసుకురాబో అన్న బాలు అన్నా ఆగన్నా ఆగన్నా ఇది పట్టుకో అన్నా ఇది పట్టుకో అన్నా ఇది పట్టుకుంటే భయం కాదన్నా ఇవన్నీ మనకి సెట్ కావు నువ్వు ఎందుకు వచ్చినావురా నువ్వెందుకు వచ్చినావురా ఈ దయ్యాల కొంపకి ఏదో బాటలు పడుకొచ్చిండు కొద్దిసేపు అయితే సచ్చితోలు గారా మీరిద్దరు ఈ దయ్యాల కొంపకి వచ్చి అరే నాకు ఒక డౌట్ రా ఇదుంటే భయం కాదంట కదరా దయ్యాలు రావంట కదరా రైట్ బాగరా నీ డౌట్లు పాడుగాను బ్లెస్సీ చేస్తాందిరా. హలో బ్లెస్సీ, ఏమైంది బ్లెస్సీ? ఎందుకు ఏడుస్తావు బ్లెస్సీ? ఒక బ్లెస్సీ ఏడుస్తాను పోతుందారా. ఇది ఎప్పుడు ఎత్తనే ఉంటది. గుట్టురా ఇంటికి పోరా, ఇంటికి పో. వేడో వేడు మొహం. ఇక బతికినా పోరా. బ్లెస్సీ ఏమైంది బ్లెస్సీ? ఏమైంది బ్లెస్సీ? చెప్పు చెప్పు, నిన్ను ఎప్పుడేమన్నాడు చెప్పు చెప్పు చెప్పు, నిన్ను ఏమన్నాడు చెప్పు. వాణ్ణి చంపుతా, వాణ్ణి చంపుతా. అసలు ఆగరా, అడుగుదాం ఆగరా. రే బ్లెస్సీ చెప్పు బ్లెస్సీ, అసలు ఏమైంది? ఎవరేమన్నా ఉన్నారా? ప్రొఫెసర్ గారు
అనుకున్నా ఆ ప్రొఫెసర్ గారిని వాణ్ణి సంపుతా వాడిని చంపేస్తా వాడిని, సంపుతా. ఏయ్ కూసో అడ కూసో. సంపుతాడట నేను మొహానికి. బ్లెస్సీ ఏడోకు, అసలు ఏం జరిగింది? ఆ ప్రొఫెసరు నీకేం చెప్పినా నువ్వేం చేసినావు? అసలు నువ్వు ఇదేనా నేర్చుకుంది? అసలు నీకు మెదడు ఉందా? సార్ అది బుద్ధి ఉండాలి, బుద్ధి కాస్తన్నా బుద్ధి ఉండాలి. చిన్న పిల్లలు తీసినట్టు బ్లాగ్స్ తీయడం కాదు, డాక్యుమెంటే కావాలి నాకు. దాంట్లో భయం ఉండాలి, ఫియర్ ఉండాలి, టెన్షన్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, ఇవన్నీ కావాలి నాకు. పో తీసుకో, పో అవసరం లేదు, పో. అసలు నాకు ఏమైందో అర్థం కావడం లేదురా, ఏం చేయాలో అర్థం కావడం లేదురా, ఏ డాక్యుమెంటరీ తీయాలో అర్థం కావడం లేదురా, అసలు నాకు ఎలా తీయాలో కూడా తెలవడం లేదురా. నేను ఒకటి చెప్పనా? ఏ డాక్యుమెంటరీ అంటే చేతబడులు, సైకో. నాకు దయాలంటే భయం రో. అయితే ఆగు. భయం అంటే భయం, ఏం చేయాలి నాకు తెలుసు. ఇది పట్టుకో. ఇంకా భయం లేదు, దెయ్యాలు రావు. ఏం మాట్లాడతానవరా? ఇది పట్టుకుంటే దయాలు రావారా? క్రాస్ ఉంటే దెయ్యాలు రావంట కదరా, భయం ఉండదంట కదరా. అందుకే కదరా ఈ క్రైస్తవులు అందరూ చర్చి పైన క్రాస్ పెడతారు, ఇంటి ముందు క్రాస్ పెట్టుకుంటారు, మెడలో క్రాస్ చేసుకుంటారు, సమాధి పైన క్రాస్ పెడతారు కదరా. ఎవడరా నీకు చెప్పింది? ఎన్ని చూడట్లేదు, సినిమాలలో చూడట్లేదా? అందుకు కాదురా, క్రాస్కున్న విలువ ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న అందరి పాపాల కొరకు ఆ శిలువ పైన తన ప్రాణాలను ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇవ్వడం వలన ఈ లోకంలో ఉన్న అందరికీ రక్షణ వచ్చింది. అందుకే శిలువకు అంత ప్రాముఖ్యతను ఇస్తారు. నాకొక డౌట్. మళ్ళేం డౌట్ రా? వాస్తవానికి క్రైస్తవులందరూ వారికి రక్షణ వచ్చిందని క్రాస్ ని మెడలో ధరిస్తారు, పూజిస్తారు. అంతేగాని భయం పోవడానికో దయాలు పారిపోవడానికో కాదురా. అట్లానా? నాకేంది బుడ్డోడు గట్ల చెప్పిండు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకుంటే భయం కాదన్నా. బుడ్డోడు చెప్పింది తప్పనమాట. అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉందిరా. ఇప్పుడు నేను మంచి డాక్యుమెంటరీ తీస్తాను, ప్రొఫెసర్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంటాను. సరే బ్లెస్సీ, ఇక మేము వెళ్తాం. సరే జాగ్రత్త. పోదాం. ఇప్పుడు నాకు డౌట్